ఇన్నర్గా తీసుకునే మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు బయట మనం తీసుకునే ఏంటంటే ప్రికాషన్స్, బాడీని ఎప్పుడు ఫేస్, నెక్, హ్యాండ్స్కి ఇచ్చినంత ప్రిఫరెన్స్ మనం బాడీకి ఇవ్వట్లేదు. సో అది కాకుండా రెగ్యులర్గా బాడీని మనం వ్యాక్సింగ్ చేసి హ్యాండ్స్ ఎట్లా చేస్తామో సో అలాగనే బాడీని మనం ఒక స్క్రబ్ బాడీకి రెగ్యులర్గా పాలిషింగ్ లాగా చేస్తూ ఉంటే ఇంట్లో తీసుకునే ప్రికాషన్స్. సో ఇంట్లో ఏంటంటే ఏదైనా మీకు స్క్రబ్ ఒకవేళ మార్కెట్లో చాలా అవైలబుల్ ఉన్నాయి స్క్రబ్స్. సో అలా మార్కెట్లో స్క్రబ్స్ మీకు ఒకవేళ అందుబాటులో లేకపోయినా కూడాను ఇంట్లో మీరు ప్రిపేర్ చేసుకునే స్క్రబ్స్ ఇప్పుడు చెప్పుకుందాం. ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక క్రీమ్, మనం పాల మీగడ పచ్చి పాలను ఫ్రిడ్జ్లో పెడితే పైకి ఒక క్రీమ్ లాగా వస్తుంది. సో ఆ క్రీమ్ తీసుకొని దానిలో వచ్చి మనం షుగర్ కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్, కోకోనట్ ఆయిల్ అవ్వచ్చు, లేదు ఆలివ్ ఆయిల్, మనకి బాడీకి సూట్ అయ్యే ఆయిల్ ఏదైనా తీసుకొని టూ స్పూన్స్ క్రీమ్ ఉంటే 3 స్పూన్స్ షుగర్ కానీ సాల్ట్ కానీ మిక్స్ చేసుకొని సో అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ మిక్స్ చేసి రెగ్యులర్గా స్క్రబ్ చేసి బాడీ అంతా మసాజ్ చేసినట్టయితే బాడీ ఫేస్ కన్నా ఎక్కువ గ్లో మీకు కనపడుతుంది అనమాట. ఇలాగే బాడీకి ఇంకా కొన్ని ప్రికాషన్స్ బాడీలో మన కిచెన్లో దొరికే ఐటమ్స్తోని, కిచెన్లో దొరికే ముఖ్యంగా దాల్, పెసరపప్పు. సో ఈ పెసరపప్పుతోని ఎలా అంటే మనం దాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే కొంచెం స్క్రబ్బీగా ఉన్నప్పుడు తీసేసి దానిలో మనం 2-3 స్పూన్స్ సన్ఫ్లవర్ ఆయిల్ మిక్స్ చేసి బాడీకి ఒక లేపనంలాగా అప్లై చేసి దాన్ని చక్కగా రుద్ది ఒక వామ్ వాటర్తోని, ఒక టవల్లో వామ్ వాటర్ ముంచి సో ఆ వామ్ వాటర్తోని బాడీ అంతా క్లీన్ చేసి ఫ్రెష్గా ఒక మాస్క్, మెల్తానా మిట్టి కానీ లేదంటే ఏదైనా మంచి మాస్క్ వేసుకుంటే బాడీ రిఫ్రెష్ అవుతుంది. సో ఇది చాలా మంచి ఉపయోగం. అండ్ బాడీ టైటనింగ్ కూడా కొన్ని మాస్కులు ఉంటాయి. బాడీ టైటనింగ్ ఎలా అంటే చాలామందికి హ్యాండ్స్ లూజు అండ్ ఫేస్ టైట్ ఉంటుంది, నెక్ టైట్ ఉంటుంది, హ్యాండ్స్ లూజ్ ఉంటాయి. బట్ కొందరికి నెక్ పైన ఫోల్డింగ్స్ వస్తాయి. సో వాళ్ళకి ఈ మాస్క్ చాలా ఉపయోగపడుతుంది. ఎలా అంటే ముఖ్యంగా ఈ మాస్క్ బాడీ అంతా ముందు మనం స్క్రబ్ కానీ క్రీమ్తో కానీ, లేదంటే ఒకవేళ క్రీమ్ అవైలబుల్లో లేదు బట్ ఏదైనా మంచి క్రీమ్తో మసాజ్ అయిన తర్వాత మంచి టైట్నింగ్ మాస్క్ బాడీ అంతా ఎగ్ వైట్ బీట్ చేసి సో ఆ ఎగ్ వైట్లో ఏదైనా ఓట్ మీల్ పౌడర్ కానీ లేదంటే ఆల్మండ్ పేస్ట్ కానీ ఏదైనా మిక్స్ చేసి సో ఇది ఎగ్ వైట్, ఈ ఓట్ మీల్ పౌడర్ 2 పేస్ట్లను బాడీ అంతా అప్లై చేసి ఒక 15 మినిట్స్ ఒక స్క్రబ్ లాగా మసాజ్ చేసి వదిలేస్తే టైట్ అవుతుందని. ఆ టైట్ అయిన దాన్ని డ్రై అయిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్ ఉండేసి వాష్ చేసినట్టయితే బాడీ రిఫ్రెష్ అయిపోతూ ఉంటుంది.